పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొబ్బరి, సాజీర 1 స్పూను, కస్తూరి మేతి ఒక స్పూను, ఆవాలు అర టీ స్పూను, పుదీనా, అరవప్పు నిమ్మకాయ లెమన్, చిన్న ముక్కలు 2 చెక్క, ఒక 5 లవంగాలు, ఒక అర టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్, అర టీ స్పూన్ గరం మసాలా, ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూను మిరప్పొడి, ఒక 4 టమాటాలు, జింజర్ గార్లిక్ పేస్ట్. మనం ముందుగా చికెన్ను ఒక 20 నిమిషాల ముందు నానబెట్టేసుకుందాం. మసాలా వేసి పెరుగు 1 స్పూను, ఒక చిటికెట్ పసుపు, ఒక అర టీ స్పూన్ పసుపు వేయండి, ఒక 2 స్పూన్లంతా పెరుగు వేయండి, ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేయండి. నేనైతే కొద్దిగానే వేసిన, మళ్ళీ కూరలో వేసుకోవాలి కాబట్టి ఒక అర టీ స్పూన్ కారం వేయండి. ఇవి ఒక 20 నిమిషాల ముందే మంచిగా కలిపి పెట్టేసుకుందాం. ఆ కొబ్బరి టమాటాలు పేస్ట్ చేసేసుకున్నాం. ఆలోపు ఉంటుంది, మళ్ళీ కూర వండుకోవచ్చు. మంచిగా కలుపుకోవాలి. నూనె వేడెక్కింది. చికెన్ కూడా 20 నిమిషాలు అయింది. ఇందులోకి ఫస్ట్ ఆవాలు, సాజీర, కస్తూరి మేతి వేసేది. ధనియాల పొడి 1.5 స్పూన్ వేసుకోండి. కొంచెం ఉప్పు, అప్పుడు కొంచెం వేసాను నేను చికెన్లో కలిపేటప్పుడు. ఇంకొక చిన్న స్పూన్తో 1 స్పూన్ అని వేసేసుకోండి. వాటర్ వేసేసుకుందాం. వాటర్ వేసేసుకొని కలిపేసి ఒక 3 విజిల్ అట్లా పెట్టేస్తే చాలా బాగా ఉడుకుతుందండి. చాలా బాగుంటుంది. రైస్లోకి, పూరీలోకి, చపాతీలోకి వేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ వస్తుంది. లెమన్ ఒక హాఫ్ ఉప్పు పిండేసుకున్నాం. 3 విజిల్ మూత పెట్టాలంటే ఇంకా 3 విజిల్ వచ్చేసింది. తీద్దాం. ఇందులోకి కొత్తిమీర వేసేద్దాం. ఇప్పుడు సంగట్లోకి పూరీలోకి చూడండి, చికెన్ కూర రెడీ. చాలా బాగుంటుంది రైస్లోకి. మీరు కూడా ట్రై చేయండి.